ఉన్నటువంటి సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళని అటాక్ చేస్తున్నారు. వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది, భయపడుతున్నారు ఇప్పుడు. అంటే తలదాచుకోవడానికి పారిపోతున్నారా మరి, లేదంటే అక్కడ నుంచి కథ నడుపుతారా? అసలు ఏం చూసారు ఇవాళ? చూసింది వీళ్ళకి చాలా తెలియదు. నేను గమనించింది పల్నాడు కావచ్చు, లేకపోతే కనుక ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఈ ఫ్యాక్షన్ పల్లెలు తిరిగా, నేను ప్రతి పల్లె తిరిగా, అట్లాగే రాయలసీమలో తిరిగా. ఎంత దారుణంగా ఉంటుందంటే, 1 కోటి రూపాయలు మన సినిమాలో చూస్తుంటాం చూడండి, పెద్ద పెద్ద ఇల్లు, విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉండి, అట్లాంటి ఇల్లు శిథిల భవనాలు అరుంధతిలో దానిలాగా అదే సందర్భంలో పొలాలు అంతే. కొన్ని పొలాలు చక్కగా పక్కనంతా అద్భుతంగా పండు ఉంటాయి, కొన్ని పొలాలు పండు ఉండవు. ఏంట్రా ఇవన్నీ అంటే, ఒకటి అధికారంలోకి వస్తే రెండో వర్గం కూడా ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. వైసీపీ అంటే అప్పుడు వైసీపీ లేదనుకోండి, కాంగ్రెస్ వాడు అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళు ఊరు వదిలిపోవాలి, తెలుగుదేశం వాడు అధికారంలోకి వస్తే వైసీపీ వాడు ఊరు వదిలిపోవాలి. అట్లాగా ఎక్కువగా చాలా పెద్ద ఎత్తున చూసా నేను. అట్లాంటి కొన్ని వందల స్టోరీలు చేశా. 30 minutesలే కనీసం ఒక 20-30 చేసి ఉంటా. ఇదండి సంగతికి ఆ రోజుల్లో జెమినీకి చేశా నేను, తేజాకి, జెమినీకి. అట్లాగే తర్వాత TV9 వచ్చిన తర్వాత చేసాం. తర్వాత నేను మళ్ళీ జెమినీకి న్యూస్ ఎడిటర్గా అయ్యాక చాలా స్టోరీలు చేయించా నేను. అవి అసలు చాలా దారుణంగా ఉంటాయి. ఇవాళ మళ్ళీ ఆ స్టేజ్కి తెచ్చారు. ఈ 10 ఏళ్లలో ఆ గొడవలు తగ్గినాయి, మళ్ళీ ఇప్పుడు పాత దశకి తీసుకెళ్లారు.